ఆఫ్ రోడింగ్ బండి ఉంటే ఇట్లా పోవచ్చు ఏడికి. నేను నిమ్మలంగా నైట్ వచ్చినా అయిపోతుండే. ఈ ట్రాఫిక్ ఎటు కానీ ట్రాఫిక్ వస్తున్నాం ఎటు పోతున్నావు చూడికేనా రోడ్డు ఇట్లా అమ్మ ట్రాఫిక్. హాట్ చాక్లెట్ కాఫీ అయితే వచ్చేసింది. అది టీ ఎట్లుందిరా? ఎట్లుంది? నిజంగా బాగుంది. చాలా రోజుల తర్వాత తాగుతున్నాం కదా, మస్తు అనిపిస్తుంది. ఈ నీలోఫర్కి మంత్ రెంట్ వచ్చేసి 40 lakhs అంట. అన్ని లక్షలు ఈ ఛాయ్ మీద పెట్టుకుంటాం. ఛాయ్ లవర్ ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ. ఇది చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఎవర్రా మీరు అంతా. సీదా లోపడి వచ్చినాక టీ రేట్ చూసిన. ఫస్ట్ టైము ఇన్స్టాగ్రామ్లో ఫ్రీగా వచ్చింది కదా, సో అయితే అట్లా అనుకున్నాము. అంటే నార్మల్గా ఫ్రీ కాకుండా కానీ 100 రూపీస్ అట్లా ఉంటుందేమో అనుకున్నాం, కానీ సింగిల్ టీకి 150 రూపీస్. ఇక నీట్గా టీ అయితే తాగినాము, తాగి బయటకు వచ్చినాము. ఇద్దరికి కలిపి 300 రూపీస్ అయ్యండి. టీకి 300 రూపీస్. ఎట్లుందిరా రే టీ? ఎట్లుందిరా? ఎట్లుందిరా? ఏం మంచిగా ఉంది, కానీ 300 పెట్టి ఛాయ్ తాగినామంటే ఎవరికైనా చెప్పినా కానీ తిడతాం. కానీ తను లోపల ఇంటీరియర్ ఇట్లా ప్రతి ఒక్కటి మాత్రము నిజంగా అవసరం ఉంది. అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంది. ఫుడ్ నార్మల్ ఫుడ్ అంటారు, సారీ, కేక్స్ కానీ డెజర్ట్స్ కానీ ఇవన్నీ బాగుంది లోపల. అంత అన్నం పెట్టిందంటే మనకి గట్టిగా ఉంటుంది మన పైసలు దానికి. సో ఇక నీలోఫర్ నుండి అయితే పోతున్నాం. ఇక చాయ్ తాగినాం. ఎట్లా నీలోఫర్ టేస్ట్ అంటే తెలిసి అందరికీ ఇక మంచిగా ఉంది చాయ్. కానీ ప్రైజే ఇచ్చి పడేసిండు కాక, 150 రూపాయలు. 40 లక్షలు పెట్టిన రెంట్ కోసం పెట్టినప్పుడు ఇక వాళ్ళ జీతాలు, మళ్ళీ ఇప్పుడు పార్కింగ్ దగ్గర ఎంతమంది తెలుసా? మొత్తము 6-7 మెంబర్స్ దగ్గర 6-7 మెంబర్స్ ఉన్నారు ఈజీగా. మొత్తం ఈ ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటా, కార్స్ పార్క్ చేసుకుంటా, మా అలా అలా దందం అలాగ ఉంటుంది. మళ్ళా పోలీసులు అయితే వచ్చి ఆడ కొడుతూనే ఉన్నారు అనుకుంటా. ఓకే, అట్లా కనిపించేది డిలైట్ అవర్. దీని వెనకాలనే ఉంటుంది. నీకు ముందు పోతే కనిపిస్తుంది. ఈ యూటర్న్ ఎందుకు చేసిరు అసలు? మళ్ళా ఇగో ఇట్లా దగ్గరకు పెట్టేసిరు యూటర్న్. అరే రే 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 రే, ఫ్లైఓవర్ దగ్గర పెడితే బ్రేక్స్ కూడా చాలా హార్డ్. అండ్ మళ్ళా నా బ్రేక్స్ ఎందుకో సరిగ్గా అయితే పడతలేవు. ముందు డిస్క్ అయితే హార్డ్ అయిపోయింది డిస్క్. అండ్ బ్యాక్ అయితే ఎట్లా అంటే ఇట్లా 3-4 టైమ్స్ ఇట్లా కొడితే ఇప్పుడు పడుతుంది బ్రేక్. ఏమైనా తెలియదు. మెకానిక్ చూపిస్తే కూడా మంచిగానే ఉంది, ఏం కాదని చెప్పిండు. మళ్ళీ ఎట్లెందుకు అవుతుందో ఏమో తెలియదు. ఇదిగో చూడండి, అసలు పడతలేదు బ్రేక్. 3-4 టైమ్స్ నొక్కితే పడుతుంది బ్రేక్ అయితే. ఆఫ్ రోడింగ్ బండి ఉంటే ఇట్లా పోవచ్చు ఏడికి. ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. నేను నిమ్మలంగా నైట్ వచ్చినా అయిపోతుండే. ఈ ట్రాఫిక్ ఎటు కానీ ట్రాఫిక్ వస్తున్నాం ఎటు పోతున్నావు చూడికేనా రోడ్డు ఇట్లా. అమ్మ ట్రాఫిక్ చూస్తుంటేనే నాకు సగం కళ్ళు తిరుగుతుంది. ఎందుకంటే రోడ్డుకి మొత్తం హీట్ అయిపోయి కాళ్ళకి ఇట్లా మస్తు దూరంగా హీట్ వస్తుంది. చెర్రై ఫ్లైఓవర్ ఎక్కినాక జర ట్రాఫిక్ అయితే తగ్గిందమ్మా. ఇప్పుడు జర నిమ్మలమైంది. ఆ న్యాచురల్ మేము పోవాల్సింది కిందికి వెళ్ళి, కానీ పైనకి వెళ్ళి పోతుంది. మళ్ళా ఇప్పుడు యూటర్న్ ఎటు ఉంటుంది అంటే అక్కడ ఏమో ఉంటుంది, ఆడ యూటర్న్ తీసుకొని మళ్ళీ కింద మళ్ళీ ఆడకి వెళ్ళి ఇట్లా ఆడికి వచ్చి మళ్ళీ లెఫ్ట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ పోవాలి. అట్లా నేను రూట్కి వచ్చినప్పుడు ఇంకోటి గుర్తుకొచ్చింది ఏంటంటే, ఇక హాట్ చాక్లెట్ కాఫీ దొరుకుతుంది అనమాట. సో చాలా ఛానల్ అవుతుంది.
చిన్న ఇప్పుడు ఇదిదాకా వచ్చేసినాం కదా, ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి అది. ఇప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు నేను కుక్కట్పల్లి ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా వస్తుండే ఇటు సైడ్. అంటే నైట్ ఆఫ్టర్ 11:30 12:30 వస్తుండే, ఫుల్ గిరాయి ఉంటుండే కాకపోతే. ఇంకా మళ్ళా ట్రాఫిక్ చూడు. Oh my beautiful girl, tell me now, my beautiful girl, let's go rock and roll. Cartila. మళ్ళా బుక్ అయినాం. ఈ యూటర్న్ గాడి ఉంటుంది మళ్ళా, ఈడకి లేదు అసలు. మళ్ళీ యూటర్న్ తీసుకోవాలంటే ముందుకు వెళ్ళాలి. ఓ షిట్ డామ్ ఇట్. ఒక్క యూటర్న్ తీసుకోవాలంటే ఇన్ని కిలోమీటర్లు తిరగాలి. అందుకే రామగుంట్లో పోతారు నైట్ టైంలో, మోస్ట్లీ ఇట్లా రామగుంట్లోనే పోతారు రా. ఎవరికి అంతా ఒప్పుకుంటుంది మొత్తం తిరిగిపోనికి. హర్యానా మళ్ళీ యూటర్న్ కూడా లేదు. వీళ్ళు ఎవరో తీసిరు చిన్నగా దారి. ఇట్లా లేకుంటే ఎట్లా చెప్పండి, చాలా కష్టమైపోతుంది యూటర్న్ లేకుంటే. నాలాగే దారి తప్పొస్తారు. వెనుక పోతేనేమో మళ్ళీ ఫైన్, రాంగ్ రూట్ అవుతుంది. అరే ఇంత పెద్ద స్పేస్ ఎంత తీసుకొని ఏం చేస్తావు రా నాయన. నీట్గా కొన్ని కోట్లు పెడతారు దానికి, రెంట్కి ల్యాండ్కే పెడతారు కొన్ని కోట్లు రెంట్ నీకు. నువ్వు ఎడికే తీసుకొస్తావు అని పైసలు. ఎంత చిన్నదైనా సరే, ఇప్పుడు చిన్న స్టాల్ కూడా ఎంత అంటే మినిమం 60,000 to 70,000 ఉంటుంది ఇక్కడ రెంట్. మళ్ళా ఇది హైటెక్ సిటీ ఏరియా కదా, గట్లనే ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో ఒకటి స్వీట్ షాప్ ఏదో ఉంది, దాని పేరు ఏంటంటే చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. చిన్నప్పుడు ఏమో స్కూల్లో చదివినట్టు గుర్తు. హాట్ చాక్లెట్ కాఫీ అయితే వచ్చేసింది. అది టీ ఎట్లుందిరా, ఎట్లుంది? నిజంగా బాగుంది. చాలా రోజుల తర్వాత తాగుతున్నాం కదా, మస్తు అనిపిస్తుంది. చూసినాం ఎంత పెద్ద గ్లాస్ ఇచ్చాను, చేయగలుగుతుందిరా బై. సో నీట్గా హాట్ చాక్లెట్ కాఫీ అయితే తాగేసి అయితే నేను వెళ్ళిపోతున్నాను. హాట్ చాక్లెట్ కాఫీ ఇద్దరికి కలిపి అయితే 70 రూపీసే, అంటే ఈచ్ 35 ఈచ్. అండ్ అట్లనే మాకైతే చాయ్ కూడా ఫ్రీగా వచ్చింది భయ్య. ఎందుకంటే అప్పుడు వస్తున్నప్పుడు మాట్లాడుతున్నాను తోటి వచ్చినప్పుడు అలా. సో అట్లా మనం పోగానే గుర్తుపట్టిండి, ఇక గుర్తుపట్టి చాలా రోజుల తర్వాతకి వచ్చినావు భయ్య, మళ్ళీ ఎప్పుడు వస్తావరా అంటే ఇక్కడ ఉంటాను నేను. ఇప్పుడు రామంతపూర్లో ఉంటున్నా అని చెప్పి మాట్లాడినా. మీరు చాయ్ ఆ చాక్లెట్ కాఫీ తాగిన తర్వాతకి మళ్ళీ చాయ్ కూడా ట్రై చేయి. ఇరానీ చాయ్ చాలా రోజుల తర్వాతకి వచ్చినావు నువ్వు అని చెప్పి ఇరానీ చాయ్ కూడా వచ్చింది, అది కూడా తాగినాను. ఎవరైతే మొత్తం 3 సార్లు చాయ్ తాగినాం. అని 1 time కాఫీ అండ్ 2 times చాయ్ తాగినాం. అసలుకి ఘోరంగా ఎండ, ఆ ఎండలో 2 సార్లు చాయ్ తాగితే ఏం లేదు. అండ్ ఇదైతే మొత్తం హీట్ అయిపోయి ఆటోమేటిక్గా దానంతా అదే ఆఫ్ అయిపోతుంది. అందుకే వీడియో ఏంటంటే కొంచెం తీసుకుంటున్నాము. అండ్ ఇందులో ఛార్జ్ కూడా లేదు, ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయ్యేది తెలియదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఛార్జ్ వచ్చేది 29% ఏమో ఉంది. నాకు తెలిసి ఇంటి దాకా పోయేదాకా కూడా రాదు, ఎందుకంటే మనం మధ్యలో అటు ఇటు తిరుగుతున్నాం. ఇంతకుముందు రాంగ్ రూట్ మిస్ అయిపోయి ఈ ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ అక్కడ ఎక్కడో దిగి మళ్ళీ దాని కిందికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇడికి వచ్చేసాం అన్నమాట. ట్రాఫిక్ ఎక్కువ ఉందని చూసుకొని చిన్న ఫ్లైఓవర్ ఎక్కితే ఇట్లా వచ్చేసాం. ఈ లెఫ్ట్ రోడ్తో కూడా వస్తుంది, ఇది 100 feet రోడ్డు, కానీ మనం స్ట్రేటే కూడా హైలైట్ ఏం చెప్పాలి అసలు. ఎంతసేపు మీరు ఆగింది, లెఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ట్రాఫిక్ ట్రాఫిక్ కూడా మనం లెఫ్ట్ తీసుకోవాలి. వాళ్ళు ఇంతకుముందు ఆడ లెఫ్ట్ తీసుకున్నా పోతుండే కానీ ఎందుకారు అందుకే
ఓక్స్ఫోర్డ్. ఏమోరా, చాండలేదు మాట్లాడక. అక్కడ ఎవరున్నారో తెలియదు కదా. అదే నువ్వు జబర్దస్త్ చేస్తారు కదా అని. దిగురా.